హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చెబుతున్న కార్ వచ్చేసి హోండా యొక్క సబ్ 4 మీటర్ లేదా 4 మీటర్ సెడాన్ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ 2021. ఈ రివ్యూలో మీకు ఎక్స్టీరియర్ చేంజెస్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ప్రైస్ కూడా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక నేను కార్ రివ్యూస్ చేస్తాను. సో ఇలాంటి మరెన్నో కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్న హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ వచ్చేసి పెట్రోల్ టాప్ మోడల్ VX మాన్యువల్. మీకు ఈ ఫేస్ లిఫ్ట్ లో ఫస్ట్ విజువల్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ గ్రిల్ అని చెప్పుకోవచ్చు. ప్రీ ఫేస్ లిఫ్ట్ లేదా ప్రీవియస్ మోడల్లో కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఒక థిక్ క్రోమ్ స్లాబ్ అయితే ఉండేది. ఇప్పుడైతే మీకు ఆ డిజైన్ చేంజ్ చేసి ఇక్కడ 2 హారిజాంటల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి మనకి లుక్ వచ్చేసి కంప్లీట్ సిమెట్రిక్ లుక్ అయితే ఉంది. దాంతోపాటు మీకు ఇక్కడ హెడ్ ల్యాంప్స్ రివైజ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కొత్త LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మీకు DRLs లేదా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్. కింద లోవర్ బంపర్స్లో కనుక చూసుకుంటే మీకు ఫాగ్ ల్యాంప్స్, అగైన్ ఇవి కూడా LED యూనిట్స్. దాంతోపాటు మీకు క్రోమ్ సరౌండ్ కూడా ఇవ్వడం జరిగింది, దాని చుట్టూ చూడొచ్చు. సో ఫ్రంట్ చేంజెస్ అయితే ఇంతే. ఇప్పుడు మనం సైడ్స్ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇది 4 మీటర్ సెడాన్, మీకు డైమెన్షనల్గా ఏమీ చేంజ్ ఉండదు. మీకు ఈ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ అండ్ హ్యుండై ఆరా అయితే రైవల్స్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు డిజైర్ రివ్యూ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పేస్ట్ చేస్తాను, లేదా పైన కార్డ్స్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ త్వరలో మీకు కంపారిజన్ రివ్యూ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ అమేజ్ విషయానికి కనుక వచ్చేస్తే మీకు అవే 15 ఇంచ్ టైర్స్ వస్తాయి. మీకు ఇక్కడ చేంజ్ ఏమైనా ఉందంటే ఎలాయ్స్లో వస్తుంది. మీకు ఈ కొత్త ప్యాటర్న్లో ఉన్న 15 ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పైన వింగ్ మిర్రర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్. దాంతోపాటు మీకు ఫోల్డబుల్ ఫంక్షన్ కూడా ఉంది. అదే విధంగా మీకు LED టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. మీకు అమేజ్ కి సన్ రూఫ్ అంటూ ఏమీ రాదు. మీకు ఇన్ఫాక్ట్ రైవల్స్ కనుక చూసుకుంటే డిజైర్ కానివ్వండి, ఆరా కానివ్వండి, మీకు సన్ రూఫ్ అయితే రాదు. ఇక్కడ మీకు వచ్చేసి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఈసారి డ్రైవర్ సైడ్ కాకుండా మీకు ప్యాసింజర్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ నైస్. కింద డోర్స్ మీద చూస్తే కనుక మీకు ఇక్కడ క్రోమ్ సైడ్ స్కర్ట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి యాక్సెసరీస్. మీకు ఫ్రంట్ పోర్షన్ ఎలా అయితే రివైజ్ చేశారో వెనకాల కూడా రివైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ చేంజ్ వచ్చేసి మీకు LED టేల్ లైట్స్. మీకు ప్రీవియస్గా టేల్ లైట్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేవి. ఈసారి మీకు ఇక్కడ డ్యూయల్ లైన్ టేల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వేరియంట్ నేమ్ అండ్ ఇంజిన్ బ్యాడ్ చూడొచ్చు. ఇది టాప్ మోడల్ VX కాబట్టి ఇక్కడ VX లెటరింగ్ అయితే ఉంది. అదేవిధంగా దాంతోపాటు మీకు IVTEC బ్యాడ్జ్ ఉంది హోండా పెట్రోల్ ఇంజిన్స్ కి. వేరియంట్స్ కనుక చూసుకుంటే మీకు ES VX అయితే ఉన్నాయి. ఇక్కడ E వచ్చేసి బేస్ మోడల్ అండ్ S వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ VX ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి టాప్ వేరియంట్. ఇక్కడ టెయిల్ గేట్ మీద క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు. ఇవి వచ్చేసి అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే మీకు అమేజ్ బ్యాడ్జ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు రియర్ పార్కింగ్ కెమెరా టెయిల్ గేట్ కింద ఇవ్వడం జరిగింది. కింద రియర్ బంపర్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ 4 పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కింద లోవర్ బంపర్స్ రివైజ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ రియర్ రిఫ్లెక్టర్స్ అండ్ క్రోమ్ హైలైట్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం టెయిల్ గేట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ చెక్ చేద్దాం. మీకు ఈ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ లో కనుక చూసుకుంటే బూట్ స్పేస్ వచ్చేసి 420 లీటర్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. మీకు ఇక్కడ ట్రంక్ లో ఓన్లీ లైట్ ప్రొవైడ్ చేశారు, ట్రంక్ లైట్, అంతకు మించి ఇంకేమీ లేదు. ట్రంక్ కింద చూసుకుంటే మీకు స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్. ఇది వచ్చేసి స్టీల్ వీల్, ఎలాయ్ కాదు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. రియర్ విండో మీద చూసుకుంటే మీకు డీఫాగర్ అండ్ స్టాప్ ల్యాంప్. పైన వచ్చేసి మీకు షార్క్ ఫిన్ యాంటెనా. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు క్రోమ్ డోర్ హ్యాండిల్స్. డోర్ అయితే వైడ్గా ఓపెన్ అయింది. కింద చూసుకుంటే మీకు స్కఫ్ ప్లేట్ చూడొచ్చు. దాని మీద అమేజ్ ఇల్యూమినేషన్ ఉంది బ్లూ కలర్లో. ఇక్కడ సీట్స్ కనుక చూసుకుంటే మీకు బీజ్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. మీకు లెదర్ సీట్స్ అయితే రావు. సీట్ కవర్స్ అనేవి యాక్సెసరీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు హోండా వాళ్ళు. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. హోండా అమేజ్ మెయిన్ స్ట్రెంగ్స్ ఏమైనా ఉన్నాయంటే రియర్ సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అదేవిధంగా ఫుట్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. అండర్ థై సపోర్ట్ మాత్రం కొంచెం బెటర్గా ఉంటుంటే బాగుండు, బట్ స్పేస్ అండ్ కంఫర్ట్లో చూసుకుంటే కనుక ఇష్యూ అయితే కాదు. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5 foot 10 inches ఉంటుంది. హెడ్ రూమ్ అయితే నో ఇష్యూస్. ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. కింద ఫ్లోర్ కూడా చూడొచ్చు, చాలా ఫ్లాట్గా అయితే ఉంది. సెంటర్లో కూర్చున్న ప్యాసింజర్కి ఫుట్ రూమ్ ఇష్యూ అయితే ఉండదు, ఎందుకంటే ఫ్లోర్ ఫ్లాట్గా ఉంది కాబట్టి. మీకు రియర్ AC వెన్స్ అయితే రావు, బట్ మీకు ఇక్కడ 12 volts పవర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. పైన సెంటర్లో కనుక చూసుకుంటే మీకు రీడింగ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్స్ చూసుకుంటే గ్రాబ్ రైల్స్. సెంటర్లో మీకు వచ్చేసి ఇక్కడ ఫోల్డబుల్ ఆర్మ్రెస్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు 2 cup హోల్డర్స్. డోర్స్ మీద మీకు పవర్ విండో బటన్స్. డోర్ ఓపెనర్స్ కనుక చూసుకుంటే మీకు సిల్వర్ ఫినిష్ వచ్చింది. కింద డోర్స్లో పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. దాని పక్కన వచ్చేసి మీకు స్పీకర్. సో రియర్ సీట్స్ అయితే మనం కవర్ చేస్తాం.
నవ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫ్రంట్ సీట్స్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉంది. దాంతోపాటు మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్, మీకు ఇక్కడ డోర్స్ మీద సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. దాంతోపాటు మీకు డోర్ ఓపెనర్స్ కూడా చూడొచ్చు, సిల్వర్ ఫినిష్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, మీకు ఇక్కడ పవర్ విండో బటన్స్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్, అదేవిధంగా బయట మిర్రర్స్ ఫోల్డ్ అవడానికి పవర్ ఫోల్డింగ్ స్విచ్. మీకు వెనకాల డోర్స్ లాగే ఇక్కడ డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్, మనం ఏదైతే వెనకాల చూసామో అదేవిధంగా ఇక్కడ స్కఫ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సీట్స్ కూడా మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. అదేవిధంగా మీకు ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు ఇది హైట్ అడ్జస్టబుల్ అండ్ అలాగే రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు బూట్ రిలీజ్ లీవర్, ఇక్కడ వచ్చేసి మీకు బానెట్ అండ్ ఫ్యూయల్ లిడ్ రిలీజ్ లీవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి మీకు పెడల్స్, అదేవిధంగా మీకు ప్రాపర్ డెడ్ పెడల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ పైకి వచ్చేస్తే మీకు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, అదేవిధంగా ఈ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్కి ఇల్యూమినేషన్ కూడా ఉంది. ఆల్రెడీ డ్రైవర్ సీట్లో కూర్చుందాం. ఈసారి స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు టిల్ట్ అడ్జస్టబుల్ వస్తుంది, టెలిస్కోపిక్ అయితే రాదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్. మీకు వాయిస్ ఇన్పుట్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఫోన్ బటన్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచెస్. ఆల్రెడీ లెట్స్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ 2 డైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి టాకోమీటర్, ఇంకోటి వచ్చేసి స్పీడోమీటర్. సెంటర్లో వచ్చేసి మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లేదా TFT డిస్ప్లే. మీకు ఈ సెంటర్లో ఉన్న స్క్రీన్ టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ గేజ్ అండ్ మిగతా ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ అన్ని కార్నర్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాన్యువల్ స్టిక్ అయితే ఉంది మీరు ట్రిప్ మీటర్ అడ్జస్ట్ చేసుకుంటానికి. సో మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో బేసిక్ కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మీకు లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు వైపర్ కంట్రోల్స్. మూవింగ్ టు ద సెంటర్ డాష్, మీకు ఈ కొత్త AC వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెటీరియల్స్ యూస్ చేసినవి కనుక చూసుకుంటే ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ కూడా చూడొచ్చు, ఏదైతే మనం డోర్స్ మీద స్టీరింగ్ మీద చూసామో. మీకు ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ మీద, డోర్స్ మీద అండ్ స్టీరింగ్ మీద కూడా చూడొచ్చు. గ్లోబాక్స్ లోపల కనుక చూసుకుంటే మీకు స్పేస్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ చూసుకుంటే దీని సరౌండ్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది. అదేవిధంగా రైట్ కార్నర్లో హజార్డ్ లైట్ స్విచ్ ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్క్రీన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది మీకు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ లైక్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వాయిస్ కమాండ్, వీడియో ప్లేబ్యాక్స్, FM రేడియో, బ్లూటూత్ అండ్ USB లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంప్రెసివ్ థింగ్ అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే టచ్ రెస్పాన్స్. ఈ టచ్ స్క్రీన్ చాలా రెస్పాన్సివ్గా ఉంది. మీకు ఎక్కడ ల్యాగ్ అంటూ ఏమీ లేదు, బటర్ స్మూత్గా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ లేఅవుట్ కానీ చాలా ఈజీ టు యూస్. ఇక్కడ సైడ్స్ చూసుకుంటే మీకు ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు వాల్యూమ్ బటన్స్, ట్రాక్ సీకింగ్ బటన్స్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ కూడా ఉంది. దాని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 2 నాబ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నాబ్ వచ్చేసి మీకు ఫ్యాన్ స్పీడ్ అండ్ రైట్ సైడ్ నాబ్ వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి. అదేవిధంగా మీకు మిగతా AC ఫంక్షన్ బటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంది, మీకు టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ చూపిస్తుంది. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ 3 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మీకు 12 volts 180 watts పవర్ సాకెట్. దాన్ని ఫాలో అవుతూ మీకు 1.5 ఆంపియర్ అండ్ 1 ఆంపియర్ USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు టోటల్ 3 అండ్ రియర్ సీట్స్లో ఉన్న ఛార్జింగ్ పోర్ట్ కూడా యాడ్ చేస్తే మీకు టోటల్ 4 వస్తున్నాయి ఈ కార్లో. దాన్ని ఫాలో అవుతూ చిన్న స్టోరేజ్ స్పేస్, మీ ఫోన్ కానీ వాలెట్ కానీ పెట్టుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్. ఇప్పుడు గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. అదే కనుక మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ చేస్తే మీకు 5-speed CVT గేర్ బాక్స్ వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు స్లైడబుల్ ఆర్మ్రెస్ట్. ఆర్మ్రెస్ట్ ర్యాప్ కనుక చూసుకుంటే మీకు లెదర్ ర్యాప్ వచ్చింది, బీచ్ కలర్ లెదర్ ర్యాప్. ఇది స్లైడ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఓపెన్ చేసి చూస్తే మీకు స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం రూఫ్ కనుక చూసుకుంటే ఇక్కడ సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మీకు ఇండివిజువల్ రీడింగ్ లైట్స్. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ ఫైనల్గా సన్వైజర్. సో దాట్స్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే, అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. బానెట్ ఓపెన్ చేశాను అండ్ ఇంజిన్ బే అయితే చూడొచ్చు ఇప్పుడు మీరు. సో ఈ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ 2021లో సేమ్ BS6 ఇంజిన్స్ వస్తాయి ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ నుంచి. సో మీకు ఈ అమేజ్ అన్నది బోత్ డీజిల్ అండ్ పెట్రోల్లో అవైలబుల్గా ఉంది.
నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్న అమేజ్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇది వచ్చేసి 4 సిలిండర్ 1.2 లీటర్ ఐవిటెక్ పెట్రోల్ ఇంజిన్. మీకు ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి 90 PS మాక్సిమం పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా 88.7 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 110 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కనుక మీరు డీజిల్ ఇంజిన్ కనుక చూసుకుంటే అది వచ్చేసి మీకు 4 సిలిండర్ 1.5 లీటర్ ఐడిటెక్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మాక్సిమం పవర్ 100 PS వరకు ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా 98.6 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి మీకు 200 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కనుక మీరు డీజిల్ CVT లేదా ఆటోమేటిక్ కనుక చూసుకుంటే మ్యాక్స్ పవర్ వచ్చేసి 80 PS లేదా 78.6 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 160 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా మీరు ఇంజిన్ ట్రాన్స్మిషన్స్ కనుక చూసుకుంటే బోత్ మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్ మీకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ CVT ట్రాన్స్మిషన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ విషయానికి వస్తే ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ కనుక చూసుకుంటే పెట్రోల్ ఇంజిన్స్ వచ్చేసి మీకు 18.6 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వగలవు అండ్ డీజిల్ ఇంజిన్స్ వచ్చేసి మీకు 24.7 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వగలవు. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు ఈ అమేజ్ ఫేస్ లిఫ్ట్ లో ABS విత్ EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రియర్ వ్యూ పార్కింగ్ విత్ గైడ్ లైన్స్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్ గా ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ ఈ పెట్రోల్ వచ్చేసి మీకు 6,32,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది అండ్ టాప్ మోడల్ పెట్రోల్ ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి మీకు 8,22,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అదే విధంగా డీజిల్ బేస్ మోడల్ ఈ చూసుకుంటే 8,66,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది అండ్ టాప్ మోడల్ డీజిల్ VX వచ్చేసి 10,25,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా ఉంటే ఇన్ కేస్ మీకు అమేజ్ కానీ మిగతా హోండా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సెంట్రల్ హోండా విజిట్ చేయొచ్చు. లాసన్స్ బే కాలనీ దగ్గర ఉంటుంది. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.